నమస్తే అండి. నా పేరు డాక్టర్ కీర్తన. విరించి హాస్పిటల్స్‌లో జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము డయాబెటిక్ డైట్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. మామూలుగా షుగర్ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్ కానీ వాడుతూ ఉంటారనమాట. ఇవి ఎందుకు అంటే ఈ ఇన్సులిన్ హార్మోన్‌ను బాడీలో ఇంక్రీజ్ చేసేదానికి. ఫస్ట్ ఇన్సులిన్ హార్మోన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం తినే ఆహారం మీద మనకి ఎక్కువ అవగాహన వస్తుంది. మన శరీరంలో ఉన్న కణాలకి ఖచ్చితంగా షుగర్ అవసరం పనిచేసేదానికి. అయితే ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ఒక గేట్ లాగా పనిచేస్తుంది కణాలకి. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్‌గా పనిచేస్తుందో అప్పుడే బ్లడ్‌లో నుంచి షుగర్ ఈ కణాల్లోకి వెళ్ళి కణాలు బాగా పనిచేస్తాయి. డయాబెటిస్ ఆర్ మధుమేహం ఈ జబ్బు ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ హార్మోన్ కణాల దగ్గర సరిగ్గా పనిచేయకపోవడం లేదా ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాకుండా పోవడం. ఇది ఇన్సులిన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుందనమాట. అది కడుపులో ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వలనో లేకపోతే కణాల దగ్గర ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వలనో షుగర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే ఈ ఇన్సులిన్ అనేది 24 అవర్స్ అంటే రోజంతా కూడా మనం తినే తిండి బట్టి ఎక్కువ రిలీజ్ అవ్వాలా, తక్కువ రిలీజ్ అవ్వాలా అనేది దానికంతకు అదే అడాప్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం మన శరీరాన్ని కూడా దానికి కరెక్ట్‌గా అంటే దాన్ని మనం రిథమ్ అంటాం. సో, దానికి తగ్గట్టుగానే మనం కూడా మన ఆహారం తీసుకోవడం కానీ, లేకపోతే మనం స్ట్రిక్ట్‌గా మన టైమింగ్స్‌ని ఫాలో అవ్వడం కానీ మనం చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినే ఆహారంని కరెక్ట్ టైమింగ్స్ ఎవ్రీడే టైం అంటే మీరు ఒక టైం అనుకుంటే రోజు అదే టైమింగ్‌ని మనము ఫాలో అవుతూ ఉండాలి. టాబ్లెట్స్ కూడా కరెక్ట్‌గా ఒకరోజు ఏ టైంకి మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారో రోజు కూడా ఖచ్చితంగా అదే టైం ఫాలో అవ్వాలి. ఇది రూల్ నంబర్ 1. ఓకే. సో, దీనివల్ల ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్ టైంకి వస్తుంది. తర్వాత శరీరానికి కూడా అలవాటు అవుతాయి డ్రగ్స్ కానీ, ఇన్సులిన్ కానీ. లాంగ్ రన్ అంటే 30 ఏళ్లకు ఫస్ట్ డే 1 మనకి షుగర్ వచ్చిందని తెలిసిన రోజు నుంచి మనం ఎంత కరెక్ట్‌గా ఈ టైమింగ్‌ని మనం ఫాలో అవుతామో మీ జీవితాంతం మీ షుగర్ కంట్రోల్ అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది రూల్ నంబర్ 1. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే క్యాలరీ కౌంటింగ్. అంటే మనం తినే ఆహారం వల్ల మనకి ఎంత ఎనర్జీ వస్తుంది. సరేనా? కొంతమందికి మామూలుగా వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నార్మల్‌గా 2000 క్యాలరీస్ పర్ డే అని చెప్తాం. కానీ ఎటువంటి పని లేని వాళ్ళు లేకపోతే పని ఉన్నా కూర్చొని పని చేసే వాళ్ళకి అన్ని అవసరం ఉండదు. 1200 క్యాలరీసే సరిపోతూ ఉంటుంది. కానీ మన శరీరం అనేది ఇంత క్యాలరీస్‌కి అలవాటు పడిపోయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ తీసుకుంటున్నారు మీరు రోజు. ఓకే. అది తీసుకుంటున్నప్పుడు మీకు షుగర్ వచ్చింది. అప్పుడు మీరు కనీసం పర్ డే 500 క్యాలరీస్ నుంచి 1000 క్యాలరీస్ వరకు మీరు తగ్గించేయాలి. దీన్నే కటింగ్ డౌన్ ఆఫ్ ద క్యాలరీస్ అనేసి అంటాం. సో, క్యాలరీస్‌ని ఎనర్జీ అంటే మన క్యాలరీస్‌ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? తినే ఆహారాన్ని మనం తగ్గించుకోవాలి. 4 ఇడ్లీలు తింటే 2 ఇడ్లీలు తినడము, 2 కప్పులు రైస్ తీసుకుంటే హాఫ్ కప్ రైస్ తీసుకోవడము, ఈవినింగ్ 4 చపాతీలు తింటే 2 చపాతీలకి రావడం. ఇది కష్టమే అండి. కానీ కంట్రోల్ అవ్వాలి, మీరు లైఫ్ లాంగ్ షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉండాలి అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం క్యాలరీ కట్ డౌన్ అనేసి అంటాం. ఇది రూల్ నంబర్ 2. రూల్ నంబర్ 3 ఏంటంటే తినే ఆహారంలో మనం ఏం తింటున్నాం. అంటే ఆహారం 3 రకాలు. కొవ్వు పదార్థాలు, తర్వాత పీచు పదార్థాలు అనేవి వేరే ఉంటాయి, ఫైబర్ అనేది. తర్వాత పప్పు పదార్థాలు అంటే ప్రోటీన్ ఉంటుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్. సో, ఈ 4 రకాలు ఉంటాయన్నమాట. మనం తినే దాంట్లో ఈ కార్బోహైడ్రేట్స్ అంటే దీనివల్ల ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే బేసికలీ షుగర్. కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ అనమాట. ఇది మన ఇడ్లీ లేకపోతే దోస లేకపోతే అన్నం వీటిల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా గడ్డలు అంటే చామగడ్డ కానీ, దుంపలు కానీ లేకపోతే ఆలుగడ్డ కానీ వీటిలన్నిటిలో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వీటిని మనము తగ్గించుకోవాలి. తర్వాత పీచు పదార్థాలు. పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే తేగలు ఇప్పుడు సీజన్లో ఉంది కదా, తేగల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రోజు మనం తినాలి, పెద్ద కష్టపడకూడదు ఈ పీచు పదార్థం కోసం అనుకుంటే రోజుకి 2 జామకాయలు తింటే సరిపోతుందండి. అది మన రోజుకంతా కావాల్సినంత ఫైబర్ ఉంటుందన్నమాట.
అయితే మనం తినే రోజు ఫుడ్లో ఫైబర్ ఎందుకు తినాలి అంటే, పీచు పదార్థం ఎప్పుడైతే అన్నంలో మనం ఆకుకూరని ఎప్పుడైతే అన్నంలో కలిపి తింటున్నామో ఈ పీచు పదార్థం వల్ల షుగర్ అనేది వెంటనే బాడీలోకి అబ్జర్వ్ అవ్వదండి, స్లోగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. స్లోగా బాడీలోకి షుగర్ ఎక్కుతుంది. అందుకనే చాలామంది ఇది ప్రూవెన్ అండి, సో సైంటిఫిక్లీ ప్రూవెన్. సో అందుకనే మనము తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలని చెప్పుకుంటాం. 2 ప్రోటీన్ అంటే మన పల్సెస్ అనమాట, అంటే పప్పు దినుసులు. కానీ పప్పు దినుసులతో పోలిస్తే మాంసంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, కానీ మాంసంలో కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మాంసం తింటున్నారు అంటే అందులో ఫిష్ కానీ మటన్ కానీ కొలతేసుకోవాలి. అంటే 100 grams or 200 grams అని చెప్పి కొలతేసుకొని రోజు తీసుకుంటూ ఉండాలి. అదే పప్పు దినుసులు అయితే కంప్లీట్గా ఒక కప్పు, రాజ్మా అయితే ఫుల్ కప్, లేదా పన్నీర్ అయితే ఫుల్ కప్, లేదా ముద్దపప్పు తీసుకుంటే ముద్దపప్పు ఫుల్ కప్, ఇంత ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇంకా కూరగాయల దగ్గరికి వస్తే ఆల్రెడీ చెప్పుకున్నట్టు గడ్డలు తీసుకోకుండా, అంటే చామగడ్డలు లేకపోతే ఆలుగడ్డలు లేకపోతే రూట్ వెజిటబుల్స్ ఏదైనా సరే, ఇవి కాకుండా మిగతా వెజిటబుల్స్ తీసుకోవాలి. దీన్ని మనం ప్లేట్ మెథడ్ అంటాం. ప్లేట్ మెథడ్ అంటే మీరు మీ ప్లేట్ తీసుకున్నప్పుడు, చిన్న ప్లేట్ అంటే పెద్దది కాదు, సో చిన్న ప్లేట్ తీసుకున్నప్పుడు సగం ప్లేట్ నిండా కూరగాయలు ఉండాలి, గడ్డలు తీసేయాలి, సగం ప్లేట్ కూరగాయలు ఉండాలి, పీచు పదార్థాలు కూడా ఉండాలి, తర్వాత పావు వంతు మన ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ అంటే మాంసం కానీ లేకపోతే పప్పు దినుసులు కానీ, ఇంకో పావు వంతు మీరు అన్నం తింటే అన్నం, రోటీ తింటే రోటీ, ఏదైనా సరే సరిపోతుంది. ఇది మీ ప్రాపర్ మీల్ అనమాట. సో దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మీకు తెలిసిందే కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి అంటాం. అంటే నేను ఒక యాపిల్ తింటే నా శరీరంలోకి ఎంత షుగర్ వెళ్తుంది, లేదా అంతే యాపిల్ సైజులో ఉన్న ఒక ముద్ద అన్నం తింటే నా బాడీలోకి ఎంత షుగర్ వెళ్తుంది, దీన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. ఒక కప్పు అన్నం తీసుకున్నప్పుడు మన శరీరం, లేదా ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకున్నాం, ఇంకో కప్పు రాగి ముద్ద కానీ సంగటి కానీ తీసుకున్నాం. సో ఈ రెండిట్లో ఎక్కడ మనకి షుగర్ ఎక్కువ శరీరంలోకి వెళ్తుంది, ఖచ్చితంగా మనం అన్నం తిన్నప్పుడు ఎక్కువ వెళ్తుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలు, అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. దీని బదులు ఆల్టర్నేటివ్గా మనం చూసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇవి చిన్న చిన్న విషయాలే అండి, కానీ లాంగ్ రన్లో పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఇవి పాటిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.